హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటెగ్రల్ 0 to 32 పై ఇచ్చి రూట్ 1 మైనస్ కాస్ 4x dx. సో ఆ రూట్ని కనుక పోగొట్టగలిగితే మేబీ ఇంటెగ్రల్ సింప్లిఫై అవ్వచ్చు. అయితే ఆ రూట్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ చూసి ఇమీడియట్గా మనకి ఒక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ గుర్తుకు రావాలి. ఏంటంటే అది 1 మైనస్ కాస్ 2 థీటా. సో 1 మైనస్ కాస్ 2 థీటా ఏమవుతుందంటే 2 sin స్క్వేర్ థీటా అవుతుంది. సో ఫస్ట్ సింప్లిఫికేషన్ ఈజ్ ఆ రూట్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని 1 మైనస్ కాస్ 4xని ఏం రాసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఓవర్ హియర్. సో హాఫ్ ఆఫ్ 4x 2 సైన్ స్క్వేర్ 2x అని రాయొచ్చు dx. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్ ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే రూట్ ఆఫ్ సంథింగ్ అయితే ఆ రూట్ 2ని మనం బయటకు లాగొచ్చు. రూట్ 2 ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇప్పుడు రూట్ సైన్ స్క్వేర్ 2x రూట్ సైన్ స్క్వేర్ 2xని బ్లైండ్గా సైన్ 2x వేయకూడదు. ఓకే, సో క్యాలిక్యులస్లో ఎప్పుడు రూట్ ఎక్స్ స్క్వేర్ వచ్చినా కానీ రూట్ ఆఫ్ సంథింగ్ స్క్వేర్ ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని మోడ్ వేసుకొని ఓపెన్ చేయాలి. అందులోనూ ఇంటర్వెల్స్ లిమిట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మోడ్ వేసుకొని ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఆ ఇంటిగ్రల్ లోపల ఉన్న రూట్ని ఎలా ఓపెన్ చేయాలంటే integral becomes root 2 times 0 to 32 pi mod sin 2x. Root of sin square 2x is mod sin 2x. ఇప్పుడు ఫర్దర్గా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఆ మోడ్ తీసేయాలి. కానీ ఆ మోడ్ కంటే ముందు ఆ పైన ఉన్న అప్పర్ లిమిట్ని తగ్గించుకోవడానికి చూడాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న అప్పర్ లిమిట్ 32 పైని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీ వాడి రెడ్యూస్ చేసుకోవచ్చు. ఏ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ దట్ ఈస్ బేస్డ్ ఆన్ పీరియాడిసిటీ ఆఫ్ ది ఫంక్షన్. యూజువల్గా సైన్ కాస్ టాన్లో ఉన్నప్పుడు ఇంటిగ్రల్ లోపల డెఫినెట్ ఇంటిగ్రల్ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్లో పీరియాడిసిటీ ప్రాపర్టీ అప్లై అవుతుందేమో అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సైన్ కాస్ టాన్ పీరియాడిక్ ఫంక్షన్స్ కదా. సో ఇక్కడ ఆ పీరియాడిసిటీ ప్రాపర్టీ అప్లై అవుతుంది. సో ఏంటంటే ఆ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే ఇప్పుడు ఆ అప్పర్ లిమిట్ రెడ్యూస్ అవుతుందంటే ఇంటిగ్రల్ 0 to nt f of x dx ఈస్ n టైమ్స్ ఇంటిగ్రల్ 0 to t n విచ్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ అప్పర్ లిమిట్. అది ముందుకు వస్తుంది n టైమ్స్ 0 to t f of x dx. ఎప్పుడంటే ఓన్లీ వెన్ f of x ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ క్యాపిటల్ T. ఓన్లీ వెన్ f of x ఈజ్ పీరియాడిక్ విత్ పీరియడ్ క్యాపిటల్ T. ఇంకా ఇక్కడ ఈ n ఈ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఇంటిజర్ అవ్వాలి. ఫ్రాక్షన్ అయితే మాత్రం ఇలా ముందుకు రాయలేం. ఓకే, సో ఈ ప్రాపర్టీ వాడి ఇక్కడ ఈ 32 పైని మనం సమ్ n టైమ్స్ పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్సైడ్ ఇంటిగ్రల్గా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అంటే ముందు మనం ఈ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్కి పీరియడ్ కనుక్కోవాలి. సో పీరియడ్ ఏమవుతుంది, ర్యాండమ్గా మీరు 2π నుంచి స్టార్ట్ చేయొచ్చు ఆర్ 2π/2. ఓన్లీ సైన్ 2x అయితే పీరియడ్ ఈజ్ 2π/2. కానీ ఇక్కడ మోడ్ ఉండటం వల్ల పీరియడ్ ఇంకా తగ్గుతుంది. పీరియడ్ ఏమవుతుందంటే π/2 అవుతుంది. ఓకే, సో ఎలా అవుతుందంటే సైన్ 2x ఓన్లీ సైన్ 2x ఉంటే పీరియడ్ ఏమవుతుందంటే సైన్ పీరియడ్ 2π. కానీ ఈ కోఫిషియంట్ 2 ఉండటం వల్ల పీరియడ్ని ఇలా క్యాల్కులేట్ చేస్తాం యూజువల్గా, విచ్ బికమ్స్ π. ఓన్లీ సైన్ 2xకి అయితే పీరియడ్ ఈజ్ π. మోడ్ సైన్ 2xకి పీరియడ్ ఈ మోడ్ ఉండటం వల్ల π కన్నా ఇంకా సగం తగ్గుతుంది. అది ఎలా ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో x + π/2 పెట్టి సింప్లిఫై చేయండి. సైన్ ఆఫ్ 2 టైమ్స్ x + π/2. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సైన్ 2x + π అవుతుంది, విచ్ ఈజ్ మైనస్ సైన్ 2x. కానీ బయట మోడ్ ఉంది. ఈ మోడ్ ఉండటం వల్ల మైనస్ పోయి మళ్ళీ మోడ్ సైన్ 2xే వస్తుంది. అంటే π/2 ఈజ్ పీరియడ్ ఆఫ్ మోడ్ సైన్ 2x. అయితే π/4 అవుతుందా అని డౌట్ రావచ్చు. అప్పుడు మీరు π/4 ఇక్కడ x + π/4 పెట్టుకొని దీన్ని సింప్లిఫై చేస్తే ఈసారి మోడ్ సైన్ 2x రాదండి, మోడ్ కాస్ 2x వస్తుంది. ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో దాట్ మీన్స్ పీరియడ్ ఈజ్ ఓన్లీ π/2. ఇక్కడ మనం పెట్టగలిగే స్మాలెస్ట్ వాల్యూ పీరియడ్ అవుతుంది అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ పీరియడ్. ఓకే, సో అంటే ఈ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ యొక్క పీరియడ్ π/2. అందుకని ఇక్కడ ఈ అప్పర్ లిమిట్ని సంథింగ్ టైమ్స్ π/2 లాగా రాసుకోవాలి. సో ఈ 32 పైని మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే 64 × π/2. ఎందుకు సార్ 128 × π/4 అని ఎందుకు రాయలేదు సార్ అంటే π/4 పీరియడ్ కాదు.
ఓకే 60 π/2 ఇంటూ 64 అయితే 32 π అవుతుంది. ఈ π/2 ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇది అక్కడ లోపల ఉన్న ఫంక్షన్కి పీరియడ్. ఓకే సో ఇప్పుడు ఇంటిగ్రల్ని ఇలా రాసుకుంటే 0 టైమ్స్ 64 టైమ్స్ పీరియడ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షన్. ముందు నుంచే ఇక్కడ √2 ఉంది. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమవుతుందంటే mod sin 2x ఉంది ఈక్వల్ టు ఇలా ఎందుకు రాసుకున్నామంటే ఇది ఇప్పుడు ఎన్టీ లాగా ఉంది. ఆ ఫార్ములాలో ఎన్టీ లాగా ఉంది అప్పర్ లిమిట్. ఆ ఎన్ని ముందుకు తీసుకురావచ్చు ఎందుకంటే టీ పీరియడ్ కాబట్టి f(x)కి. సో అంటే ఈ 64ని ముందుకు తీసుకొచ్చి మల్టిప్లై చేయొచ్చు. 64√2 ఇంటిగ్రల్ 0 to π/2 mod sin 2x dx. వీలైనంత చిన్న వాల్యూని చేసుకోవాలి అక్కడ ఉన్న అప్పర్ లిమిట్ని. ఎందుకంటే అట్లా చేసుకుంటే మనకు మాడ్ తీసేయటానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఫర్దర్గా దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఖచ్చితంగా మాడ్ తీసేయాలి. ఇప్పుడు ఈ మాడ్ తీసేయటం ఈజీ అవుతుంది ఎందుకంటే మాడ్ ఎలా తీసేస్తాం, ఆ ఇచ్చిన ఇంటర్వెల్లో ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ మాడ్ లోపల ఉన్న ఫంక్షన్ పాజిటివా నెగిటివా అని చెక్ చేసుకొని మాడ్ తీసేస్తాం. అయితే ఇక్కడ ఎక్స్ లైస్ బిట్వీన్ 0 to π/2 వాళ్ళు ఇచ్చిన లిమిట్స్ ప్రకారం, ఇప్పుడున్న లిమిట్స్ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు 0 to π/2 అంటే 2x బిలాంగ్స్ టు 0 to π. ఈ 0 to π ఇంటర్వెల్లో సైన్ ఈజ్ పాజిటివ్. 0 to π ఇంటర్వెల్లో సైన్ వాల్యూ ప్రతి వాల్యూకి ఇంటర్వెల్లో సైన్ పాజిటివే అవుతుంది. అంటే మాడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఈ మొత్తం ఇంటర్వెల్లో పాజిటివే అవుతుంది కాబట్టి ఆ మాడ్ని తీసేసి sin 2x రాసుకోవచ్చు మనం. ఒకవేళ మాడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అయితేనే మైనస్ వేసి రాసుకోవాలి, మాడ్ తీసేసి మైనస్ వేసి రాసుకోవాలి. కానీ ఇక్కడ ఇప్పుడున్న ఇంటర్వెల్లో మాడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది కాబట్టి జస్ట్ మాడ్ని జస్ట్ లైక్ దట్ యూ కెన్ రిమూవ్. ఓకే మైనస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఎలా సింప్లిఫై అవుతుందంటే మాడ్ తీసేసిన తర్వాత 64√2 ముందు నుంచే ఉంది ఇంటిగ్రల్ 0 to π/2 జస్ట్ sin 2x dx. సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్లీ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయొచ్చు. sin 2x స్టాండర్డ్ ఇంటిగ్రల్ మైనస్ cos 2x అయితే /2 కూడా వస్తుంది ఎందుకంటే ఎక్స్కి కోఫిషియంట్ 2 ఉంది కదా. ఓకే ఇప్పుడు ఇందులో మనం లిమిట్స్ పెట్టి ఫైనల్ ఆన్సర్ ఇవ్వచ్చు 0 to π/2. సో అప్పర్ లిమిట్ ఫస్ట్ 64√2/2 ఇంటూ మైనస్ కాస్ 2 times π/2 cos π మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 2 times 0. సో 64√2/2 ఇంటూ మైనస్ కాస్ π మైనస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0 మళ్ళీ ప్లస్ 1 అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్ చేస్తే మిగిలేది 64√2. సో 64√2 విల్ బి ద ఆన్సర్. ఇక్కడ ఈ ప్రాపర్టీ కూడా వాడాం, డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీ బేస్డ్ ఆన్ పీరియాడిసిటీ ఆఫ్ ఫంక్షన్ ఇన్సైడ్ ద ఇంటిగ్రల్. సో ఇక్కడ ఆన్సర్ అయితే 64√2. ఫుల్ చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ప్లేలిస్ట్ అయితే PYQs ది ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ TG వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.